అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తాయి. లైట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఎవరి నుంచి? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అంటే లోయర్ ఆర్డర్ లో వచ్చి చాలా అంటే చాలా పెద్ద సిక్స్లు కొట్టే టిమ్ డేవిడ్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఏమంటే ఆర్సీబీని, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఐపీఎల్ 2026 సీజన్లో వదిలేసి వెళ్ళిపోదాం. వద్దు, ఈ టెన్షన్ తట్టుకునేది వద్దురా స్వామి, వదిలేసి వెళ్ళిపోదాం అని అయితే ప్లాన్ అయితే చేశాడంట. అసలు ఏం జరిగింది బ్రో? ఆర్సీబీని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు టిమ్ డేవిడ్ కంటే, అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగింది కదా, ఆ టైంలో ఆర్సీబీ ముంబై ఇండియన్స్ పైన అయితే గెలిచిపోయింది. చాలా అంటే చాలా సెలబ్రేషన్ అయితే చేశారు ఆర్సీబీ ప్లేయర్స్ అంతా, అవునా కదా. టిమ్ డేవిడ్ కూడా రెచ్చిపోయి ఇలా మిడిల్ ఫింగర్ చూపిస్తూ చాలా పెద్ద సెలబ్రేషన్, కాంట్రవర్సీ సెలబ్రేషన్ అయితే చేశాడు. ఆ టైంలో ఇది చాలా అంటే చాలా పెద్ద కాంట్రవర్సీ అయితే అయిపోయింది. మనం అనుకున్నది ఏమంటే, అంటే గతంలో టిమ్ డేవిడ్ ముంబై ఇండియన్స్కి అయితే ఆడాడు గతంలో, అవునా కదా. ముంబై ఇండియన్స్కి టిమ్ డేవిడ్కి గొడవలు అయ్యాయేమో, అవునా కదా. ఆ పగ తీర్చుకోవాలని ఇలా మిడిల్ ఫింగర్ చూపిస్తున్నాడు అని అనుకునింది. అది చాలా పెద్ద తప్పు, అవునా కదా. దాని తర్వాత అంటే ఐపీఎల్ 2026 సీజన్లో టిమ్ డేవిడ్ చేసిన ఇది రెండో తప్పు, సెకండ్ మిస్టేక్ కాబట్టి 30% మ్యాచ్ ఫీజు అయితే ఫైన్ అయితే పడింది, అవునా కదా. దాని తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే నిజంగా అసలు కోచ్లు, మెంటార్లు, చిక్కినోళ్ళంతా వచ్చి టిమ్ డేవిడ్ని గలీజ్గా తిట్టినారంట. అసలు థూ, ఆర్సీబీని వదిలేసి వెళ్ళిపోతాం, ఈ ఐపీఎల్ 2026కి వద్దంటాం, వదిలేసి వెళ్ళిపోతాం, వద్దంటే వద్దు, ఈ ప్రెషర్ నేను తట్టుకోలేనని ఆర్సీబీని వదిలేసి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాడంట టిమ్ డేవిడ్. చూడండి, అసలు కోచ్లు, మెంటర్లు ఎంత తిట్టింటే టిమ్ డేవిడ్ ఇలాంటి పనికి రెడీ అయ్యాడు కదా. ఆర్సీబీని వదిలేసి వెళ్ళిపోదామని అయితే అనుకున్నాడంట. అంటే ఒకటే, అంటే ఆర్సీబీ ఆ టైంలో మంచి ప్లేస్లో ఉంది, బాగా ఆడుతుంది, పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉంది. ఇలాంటి టైంలో టిమ్ డేవిడ్ ఏమన్నా వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పు? చాలా చాలా కష్టంగా మారిపోతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి, అవునా కదా. అంటే ఆ టైంలో ఒక ఎల్హెచ్నో, అవునా కదా, ఎల్హెచ్నో, డీసీనో లేకపోతే కేకేఆర్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఏమన్నా ఆర్సీబీ ఏమన్నా ఇచ్చిందంటే వదిలేసి వెళ్ళిపోదాం, ఏముందిలే, ఇంకెలాగో ఆర్సీబీ ప్లేయర్స్కి అయితే వెళ్ళదు, ఎందుకో ఈ టెన్షన్ ఎందుకు అని అయితే వదిలేసి వెళ్ళిపోయేవాడేమో, అవునా కదా. కానీ ఆర్సీబీ మంచి ప్లేస్లో ఉంది, బాగా ఆడుతుంది, ఛాంపియన్స్ కావాలని ఎదురు చూస్తుంది, వెయిట్ చేస్తుంది, ట్రోఫీని ముద్దాడాలని ఎదురు చూస్తుంది. కాబట్టి వద్దులేనైతే క్యాన్సిల్ అయితే చేసుకున్నాడంట. ఇప్పుడు బాధపడుతున్నాడంట మహానుభావుడు. థూ, ఎలాంటి తప్పు చేశా, నిజంగా అలాంటి చేయకుండా ఉండాల్సింది, మిడిల్ ఫింగర్ చూపించకుండా ఉండాల్సింది, ఎంత పెద్ద తప్పు చేసేసా. ఎందుకు అంటే ఆ టైంలో అగ్రెసివ్ మోడ్, అవునా కదా. చాలా అంటే చాలా పెద్ద సెలబ్రేషన్, అది ఒక లెక్కలో చెప్పాలంటే హీటెడ్ మూమెంట్ కాబట్టి. అంటే ఆ టైంలో అసలు ఏం చేస్తున్నాను అనేది కూడా టిమ్ డేవిడ్కి అయితే తెలియలా. కోపంలో అగ్రెసివ్గా ఇలా అయితే చూపించేశాడు. కానీ ఇప్పుడైతే బాధపడుతున్నాడంట, రియలైజ్ అయితే అవుతున్నాడంట. సో ఎలాంటి తప్పు చేశా, ఎగనెస్ట్గా అది ముంబై ఇండియన్స్ కానీ ఐపీఎల్లో అది ఏ టీం అని కానీలే, అగెనెస్ట్గా ఏ టీం ఆడుతున్నా కూడా నేను ఇలా చేయాల్సింది కాదు, మిడిల్ ఫింగర్ చూపించాల్సింది కాదు, నేను చేసింది చాలా పెద్ద తప్పు అని అయితే ఇప్పుడైతే రియలైజ్ అయితే అవుతున్నాడంట టిమ్ డేవిడ్. బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు, అవునా కదా. ఫైనల్ గా రియలైజ్ అయితే అయ్యాడు కదా, దానికి మెచ్చుకోవాలి టిమ్ డేవిడ్ ని, అవునా కదా. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. అది కాకుండా సెకండ్ మిస్టేక్ అయింది, థర్డ్ మిస్టేక్ అయింది, ఫైనల్ గా 2027 ఐపీఎల్ సీజన్ లో ఒక మ్యాచ్ బ్యాన్ కూడా అయ్యాడు. 3 మిస్టేక్లు అయితే చేశాడు టిమ్ డేవిడ్. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.